ఈ సూక్ష్మ శరీరయానం అంటారు కదా గురుగారు. సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మం నుంచి అనంతం పుట్టింది. ఇప్పుడు మూడవ చక్రం అంటే ఏంటి? మణిపుర చక్రం శరీరం అనంతంగా విస్తరిస్తుంది. అది అంటే ఏంటి? మన ఎనర్జీ అనేది శరీర అవధులు దాటి విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయి శరీరమే విస్తరిస్తుందా అనే భావన కలుగుతుంది. ఆ విస్తరించేది ఏంటిది? శరీరం లోపల ఉన్నటువంటి అనంత విశ్వం, దట్ ఎక్స్పాండెడ్ యూనివర్స్. అదే ఉన్న కొద్దీ గ్రాస్నెస్ అంటే ఏంటి? శరీరంలో నుండి ఒక్కొక్క ఖగోళ పదార్థం అంటే అది గెలాక్సీ కావచ్చు, నిబిరం అవుతూ వెనక్కి పోతూ ఉన్నప్పుడే సూక్ష్మం కింద మారిపోతుంది. అందువల్ల సూక్ష్మమే అనంతం, అనంతమే సూక్ష్మం. సూక్ష్మంలోనే అనంతం ఉంది, అనంతంలోనే సూక్ష్మం ఉంది అనే మాట అందుకు ఉపయోగిస్తారు. అంటే దూరదృశ్యాల్లో చూడొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయని చెప్తుంటారు కదా గురుగారు. ఇప్పుడు నేనుంది నా దృష్టిని జస్ట్ ఒక ఆలోచనతోటి నేను ఒక చోట కేంద్రీకరించాలనుకుంటాను. నేను బ్రిటన్ మీద కేంద్రీకరించాలంటే బ్రిటన్ నా కళ్ళ ముందే కనపడుద్ది. నేను ఒక రష్యా మీద రష్యా కనపడుతుంది, నా తడే కనపడుతుంది. అట్లాగే నాకు ఒక చైనా కనపడుతుంది, పాకిస్తాన్ అంటే పాకిస్తాన్, గ్లోబ్ మొత్తం గ్లోబ్ మొత్తం కనపడుతుంది. జస్ట్ ఆలోచన చాలు. ఆలోచన అనేది అందువల్ల అంత శక్తివంతమైంది. థాట్ ఎనర్జీని మొట్టమొదటి చాప్టర్ నేను తెచ్చింది దానికి. అది ఆల్రెడీ మీరు చూసున్నాం కాబట్టి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నాకు కనిపిస్తుంది అంటారు. అది ఇప్పుడు అక్కడ జరిగేవి కూడా మనకు కనిపిస్తాయి గురుగారు. మీరన్న దాంట్లో కరెక్ట్ క్వశ్చన్ వేశారు. ముందే తెలవబట్టి ఇంకా తేలిక అర్థమవుతుంది. కానీ మన తెలియని వాటిని కూడా అవి మనకి విజువలైజ్ చేయాలంటే అది అదే అనే భావంతో లింక్ కావచ్చు. అదే అంతే, అదే అట్లా నాకు తెలియని మనిషి ఒకడు ఉన్నాడు, నేను లింక్ కావాలనుకుంటున్నాను, నాకు జాస్ అతన్ని కనెక్ట్ కావాలని, అతన్ని చూడలేదు, కనెక్ట్ అయిపోతా అట్లా. అతనే ఇక్కడ ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాయి గురుగారు? హాస్పిటల్స్ అంటే వైద్యమా? ఈ రోగాలు, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. మనిషి చనిపోకపోతే అసలు ఈ భూమి పట్టుద్దా? సరే, చనిపోవడానికి హాస్పిటల్సా గురుగారు? రోగాలు ఒక వైద్యం అనేది కొన్ని రోగాలే భౌతిక శరీరంలోని పోషించడానికి ఖచ్చితంగా హాస్పిటల్స్ ఉంటేనే కొన్ని రోగాలు తగ్గిపోతాయి. జీవన యొక్క ప్రమాణాలే కాకుండా జీవితం యొక్క లెంగ్త్ అంటే ఏంటి? ఆయుష్ అనేది పెంచుతుంది. అది అందరి సత్యం, అది అందరి అనుమానం. ఎన్నో ఆవిష్కరణలు చేసింది. ఈ ఆవిష్కరణలో మనం ఖచ్చితంగా మనం మెడికల్ ఫీల్డ్ని అప్రిషియేట్ చేయాల్సిందే, దాని అదే. కానీ మనం ఈ స్పిరిచువల్లో ఈ యోగం ద్వారా లైఫ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లైఫ్ టైం పెంచుకోవచ్చు అని. ఖచ్చితంగా. నా వయసు ఎంత అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడా ఒక 65 అట్లా. అంతే కనపడుతున్నాను? అంతే కనపడుతుంది. By 13th I complete 77 years, you know. 77 years. By 13th of May. 13th May. చూడండి, చూస్తే ఒక 10 years లెస్. ఇట్లాగే నేను యాక్చువల్గా రిటైర్ అయినప్పుడు ఏమైందంటే, నేను అప్పుడున్న మినిస్టర్ని కలవటానికని వెళ్ళాను అనమాట. మామూలుగా జీన్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను, ఉన్నమాట చెప్తున్నాను. అప్పటికి ఇంకా అవేకనింగ్ కూడా కాల. కానీ నా ఏజ్ అప్పటికే ఆ యొక్క ఎనర్జీ తోటి ఉండటం వల్ల తెలియదు. కానీ నా ఏజ్ అసలు 40 years కూడా నమ్మేవాడు. అంత తక్కువ ఏజ్ అనిపించేది అసలు. ఎవరైనా ఆశ్చర్యపోయేవాడు. ఆయన చూసి ఎందుకు ఇంత వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు ఎందుకు తీసుకున్నట్టు అన్నాడు. లేదు సార్, ఆయన 58 గోయింగ్ ఆన్ 59 ఉన్నదన్నట్టు చెప్తా. దాచుకునేది ఏమి లేదు. అంటే ఏంటి? స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ కీపింగ్ మై బాడీ అలర్ట్. బాడీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టే అనివేది. ఎందుకంటే ఆ ఎనర్జీ లోపల ఉంటుంది నాకు. నా దాంట్లో నా గ్రాస్నెస్ లోపల కరిగిపోతే నేను ఆటోమేటిక్గా నేను నేచర్కి లింక్ అవుతున్నా, అంటే ప్రకృతికి లింక్ అవుతున్నా. ప్రకృతి నుంచి నాకు మళ్ళీ లింక్ అవుతుంది ఆ గ్రాస్నెస్. అటు ప్రకృతి శుభ్రపడుతుంది, నా శరీరానికి లాంగ్విటీ ఇచ్చింది.
అవును. ఈ అట్లాగే బంధన- మీకైనా అంతే. అవును. నేను ఎప్పుడైతే మీకు ఎనర్జీ ఇచ్చానో సిన్సియర్గా మీరు ఫాలో అయితే ఉమ్, ఆటోమేటికల్లీ దట్ లింక్ విల్ గివ్ యూ కాస్మిక్ ఎనర్జీ ఉమ్, అండ్ allow దట్ ఎనర్జీ టు స్ప్రెడ్ ఇన్ టు ది బాడీ. అంటే అది మీ శరీరంలో ప్రవేశ శరీరం అంతా విస్తరించడానికి అవకాశం కల్పిస్తుంది. అవును. ఈ బంధనాల గురించి కొంత చెప్తారు గురుగారు? బంధనం అనేది యాక్చువల్గా పట్టి ఉంచటం. ఉమ్, మూలాధార బంధనం అంటే ఉమ్, యానల్ పాయింట్ని పట్టి ఉంచటం. ఉమ్, పట్టి ఉంచినప్పుడు దట్ ఈస్ ది అగెనిస్ట్ ది గ్రావిటీ. ఉమ్, గ్రావిటీకి అగెనిస్ట్గా పైకి తన్నుంచటం. అది ఉమ్, సాధారణంగా అది ఏమి కోరుకుంటుంది, కిందికి భూమి ఆకర్షణ శక్తుడు కిందికే లాగుద్ది. మూలాధార బంధం అనేది పైకి లాగుతుంది. ఉమ్, లాగినప్పుడు ఏమిటి, అగెనిస్ట్ ది గ్రావిటీ ఇట్ ఈస్ యాక్టింగ్, ఇట్స్ గుడ్. ఉమ్, అట్లాగే ఉడ్డీయన బంధం ఓకే. ఇక్కడ మన నుంచి కోరికల దగ్గర. ఉమ్, ఈ బంధం కూడా ఇక్కడ నుంచి నా ఎనర్జీ యొక్క కుండలిని ఎనర్జీ పైకి రావాలంటే నేను మొట్టమొదటిసారి ఆ ఉడ్యాన బంధాన్ని పాటించాను. ఉమ్, మూలాధార బంధం నుంచి ఎప్పుడైతే ఎనర్జీ కుండలిని ఎనర్జీ కింద నుంచి పాస్ వెళ్ళిపోతుందో నేను వెంటనే దాన్ని ఐ యూజ్డ్ దట్ ఉమ్, మూలబంధం నుంచి పట్టి ఉంచితే అది అట్లాగే ఉంది. తర్వాత 2-3 రోజులకి ఈ బంధాన్ని కూడా ఉపయోగించి దాన్ని పైకి వచ్చేది చేశాను. ఉమ్, బికాజ్ నాకు కొంత అవగాహన అయ్యి కూడా ఉంది కాబట్టి అది మర్చిపోలేదు. ఆ, బహుశా ఇది అంటే భగవత్ ప్రేరణేమో అది. అంతే. నువ్వు ఇట్లా చేస్తే వస్తుందని చెప్పింది. ఆ టైంకి అలాగా మనకి లోపల చెప్పింది. ఉమ్, అట్లా అట్లాగే ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళాం. ఉమ్, ఆ చక్రము ఒక్కో చక్రం అనేది ఏ విధంగా సుష్మానాడికి కనెక్ట్ అయింది, ఉమ్, సుష్మానాడిలోకి ఏ విధంగా ఎనర్జీ ప్రవహించేటప్పుడు ఏ విధంగా అనుభూతులు ఏర్పడ్డాయి అన్నీ కూడా దాంట్లో బుక్లో చాలా వివరంగా అంటే ఇచ్చారు. సుషుమ్న యాక్టివేట్ అయినప్పుడు ఈ 2 శ్వాసలు ఆగిపోతాయి అంటారు మీకు అలా? యాక్టివేట్ అయినప్పుడు ఈ 2 విడివిడిగా శ్వాసలు కనపడవు. ఉమ్, ఇప్పుడు నాకు రెండిట్లోకి వచ్చేస్తాను. ఉమ్, రెండిట్లోకి ఒకేసారి గాలిపోతున్నాం. ఆ, ఎందుకంటే సుష్మానాడి అనేది ఉమ్, ఒక్క ఛానల్గా అయిపోయింది. ఉమ్, నాకు ప్రాణాయామంతో అవసరం లేదు. ఆ. ఆ స్టేజ్ దాటిపోయాను. అంటే సుషుమ్న ఉన్న వాళ్ళకి బయట ఆక్సిజన్తో కూడా పని లేదా గురుగారు? ఉందంటారు. నో, ఆక్సిజన్ ఖచ్చితంగా రావాలి. ఆక్సిజన్ లేకుండా బ్లడ్లో ఉన్నటువంటి ఆహారాన్ని వచ్చినటువంటి దాన్ని బర్న్ చేసి దాన్ని కెలోరీస్కి మార్చేది ఆక్సిజనే. కాబట్టి ఉమ్, ఫిజికల్ బాడీకి అది అవసరమే. ఫిజికల్ బాడీలో అది లేకుండా మనం అంటే మరి ఎంతోమంది లోపల భూమి లోపల సమాధి లోపల ఉండి కూడా కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి వాళ్ళందరూ ఉంటుంటారు కదా, అది ఎట్లా? కొంతమంది ఇప్పుడు మరి ఉన్నారా అక్కడ? ఇప్పుడు ఏమైనా కనపడ్డారా? అప్పట్లో చేసిన వాళ్ళన్నా ఏ విధంగా చేస్తారు? మీరు అన్నది కొంత నిజమే. టిబిటియన్స్ అటు ఫాలో అయ్యారు. ఉమ్, సమాధి చేసిన తర్వాత కొంతకాలం దాన్ని ఆ విధంగానే వాళ్ళు ఉండగలిగారు. అది వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు నేను పూర్తిగా డీటెయిల్ నేను చెప్పలేను. ఉమ్, కానీ జరిగింది మాత్రం వస్తాం కాదని నేను అన్నాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఉగ్గబట్టి శరీరంలో ఆక్సిజన్ అట్లాగే నింపుకొని ఉండగలిగారు. ఎట్లా ఉండగలిగారు సైన్స్కి అందని విషయం అది. ఉమ్, ఎందుకంటే ఎప్పటికప్పుడు అది బర్న్ అయిపోయి అది ఎనర్జీ కింద కన్వర్ట్ కావాల్సిందే. ఉమ్, కానీ అట్లా కాకుండా వాళ్ళు ఉగ్గబట్టి ఉంటే వాళ్ళకి మరి ఏ విధంగా ఆ శక్తి అది ఉంది. యాక్చువల్లీ ప్రాసెస్ ఎట్లయింది అనేది ఉమ్, ఇంకా డీటెయిల్గా పోతే తప్ప నాకు తెలియదు. నేను దాంట్లోకి ఎప్పుడు చొరబడలేదు. వినటం అయితే విన్నా.